ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవుల 93వ వర్ధంతిని సిపిఐ కార్యవర్గ సభ్యులు నిర్వహించారు. దేశ స్వాతంత్ర్యం కోసం శిల్ప్రాయంలోనే ఉరితాడిన ముద్దాడిన విప్లవ వీరులు భగత్ సింగ్ రాజ్గురు అలాగే సుఖ్దేవులు అని సిపిఐ నేత దండు ఆదినారాయణ అన్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర వీరులకు పూలమాలలు వేసి కాగడాల ప్రదర్శన నిర్వహించారు సిపిఐ నేతలు. సోదరులారా, ఈరోజు విప్లవ యోధుడు శిలుప్రాయంలోనే ఈ దేశానికి స్వతంత్రం కావాలని చెప్పి తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి యోధుడు భగత్ సింగ్ 93వ వర్ధంతిని ఈరోజు సత్తుపల్లిలో సిపిఐ ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులకు విప్లవ జోహార్ అర్పిస్తూ ఈ దేశానికి స్వతంత్రం కోసం, ఈ దేశానికి స్వతంత్రం రావడం కోసం తెల్లదొరల మీద పోరాటం చేసి బ్రిటిష్ పార్లమెంటుపై బాంబు దాడి చేసినటువంటి ఆ మహోన్నత యోధులకి 1931 మార్చి 23వ తారీఖు నాడు అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఉరిదీయడం జరిగింది. ఉరి చేసే సందర్భంలో కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల్ని అప్పుడున్నటువంటి వాళ్ళు క్షమాభిక్ష అడిగారు, క్షమాభిక్ష పెట్టుకోమని అడిగారు. కానీ వాళ్ళు ఒకటే చెప్పారు, మా దేశం కోసం, మా దేశ స్వతంత్రం కోసం మేము ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ఈ యొక్క తెల్ల కుక్కలకి క్షమాపణ చెప్పే పరిస్థితి లేదని చెప్పి ఆనాడు